నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకట నాయకః అని ప్రతీతి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే పరదైవతం. సప్తగిరులపై కొలువుదీరిన ఆయన తన భక్తులను కరుణించేందుకు ఊరూరా వాడవాడలా అనేక ఆలయాల్లో నిలిచి అనుగ్రహ వృష్టిని కురిపిస్తున్నాడు. హైదరాబాద్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలవాడు కొలువుతీరిన ఆలయం విశేషాలను గురించి ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని నాగోల్ ఎల్బీనగర్ ప్రధాన రహదారి పక్కనే స్నేహపురి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం ఎన్నో ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతోంది. మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ఆలయానికి చుట్టుపక్కల కాలనీలోని ప్రజలు నిత్యం వందలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. కలియుగంలో పిలిచినదే తడవుగా కరుణించి వరాలిచ్చే కొండంత దైవం ఏడుకొండలవాడు. సప్తగిరులపై కొలువుతీరిన ఆయన సకలాభిష్ట వరప్రదాయకుడిగా కొలువుతీరిన అనేకాలయాల్లో నాగోల్ సమీపంలోని స్నేహపురి శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఒకటిగా భాసిల్లుతోంది. ఎల్బీనగర్ సమీపంలో స్నేహపురి కాలనీలో ప్రధాన రహదారి పక్కనే నిర్మితమైన ఈ ఆలయం వైభవం వర్ణనాతీతం. కంచి కామకోటి పీఠం నిర్వహణలో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం. సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఈ ఆలయ సముదాయానికి పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి భూమి పూజ చేశారు. ప్రధాన ఆలయం అత్యంత సుందరంగా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టు ముగ్ధమోహన సౌందర్యం భక్తులను సమ్మోహితుల్ని చేస్తుంది. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు స్థానక భంగిమలో చతుర్భుజాలతో 2 చేతుల్లో శంఖచక్రాలను ధరించి మరో 2 చేతుల్లో వరద అభయముద్రలతో రజత కిరీటాన్ని ఆభరణాలను పుష్పహారాలను ధరించి వెండి మకర తోరణంలో తిరునామాలతో నయనానందకరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా కొలువుతీరి ఉన్న పద్మావతి అమ్మవారు, ఆండాల అమ్మవారి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇరువురు దేవేరులు స్వామివారిని సేవించవచ్చిన భక్తులను కరుణిస్తూ వారిపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నారు. అమ్మవారిద్దరికీ విడివిడిగా ప్రత్యేకంగా ఉపాలయాలుండటం ఇక్కడ విశేషం. ద్వారవతి కిరణార్భటి వసుధా अशोक विहिता कृपानानृता
मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथसारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चनावसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युग युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमी శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా పద్మావతీదేవి ఆండాళమ్మవారు కొలువుతీరుంటారు. స్వామివారి ఇరువురు దేవేరులకు ఇక్కడ విడివిడిగా మందిరాలున్నాయి. పద్మావతి అమ్మవారి కృష్ణశిల విగ్రహం జగజ్జేగీయమాన ప్రభలతో వెలుగొందుతూ ఉంటుంది. అమ్మ పాదాల చెంత ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి నిత్యం కుంకుమ పూజ జరుగుతుంది. గోదాదేవి కృష్ణశిలా విగ్రహం రజతాభరణాలతో కిరీటంతో వెలుగొందుతూ ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 30 రోజుల పాటు నిత్యం తిరుప్పావై పారాయణ ఉంటుంది. ఇరువురు దేవేరులతో కొలువు తీరిన శ్రీ వెంకటాచలపతితో పాటుగా ఇక్కడ శివకేశవుల అభేదాన్ని చాటుతూ ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. ఆయనతో పాటుగా గణపతి, గరుడాల్వార్, కాశీ విశాలాక్షి కూడా ఇక్కడ కొలువు తీరారు. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమ ఇక్కడ ప్రసన్నాంజనేయుడిగా నిలిచి భక్తులను కరుణిస్తున్నాడు. సకలాభిష్టప్రద విజయ గణపతి ఈ ఆలయంలో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. స్వామివారి పాదాల చెంత స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో కొలువు తీరిన విజయ గణపతిని సేవించుకున్న భక్తులకు సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక వెంకటాచలపతి మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న గరుడాళ్వార్ వినమ్రుడై స్వామికి చేతులు జోడించి స్వామివారి అనుజ్ఞ కోసం నిరతము వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తాడు. వెండి కిరీటము కవచమూ ధరించి ముకుళిత హస్తాలతో స్వామివారి సేవ కోసం ఎదురుచూస్తోన్న గరుడాళ్వార్ విగ్రహం నయనానందకరంగా ఉంటుంది. నిరంతర రామనామ సంకీర్తన తత్పరుడైన హనుమంతుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. హనుమ ఇక్కడ ప్రసన్నాంజనేయమూర్తిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సకల గ్రహ బాధల నుండి విముక్తిని ప్రసాదించే మారుతి దర్శనం సర్వశ్రేయోదాయకం. भजे हम पवित्र
ధర్మాల అభేదాన్ని చాటుతూ ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. స్వామి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామిగా కొలువు తీరి భక్తుల పూజలందుకుంటూ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడు. సరిగ్గా శివలింగానికి ఎదురుగా ఉన్న మంటపంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. ఈ శివాలయానికి పక్కనే కాశీ విశాలాక్షి మందిరం ఉంటుంది. ఈ ఉపాలయంలో కొలువు తీరి ఉన్న అమ్మ పాదాల చెంత శ్రీచక్ర మేరువు ప్రతిష్ఠితమై ఉంటుంది. నిరంతరం కుంకుమ పూజలతో అమ్మ ఆలయం శోభిలుతూ ఉంటుంది. నిరంతరాయంగా లలితా సహస్రనామ పారాయణలతో ఈ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ. ఈ ప్రాంగణంలోనే కాశీ విశ్వేశ్వరాలయానికి సమీపంలోనే చిన్ముద్రధారి అయిన హరిహర తనయుడైన అయ్యప్ప కొలువు తీరున్నాడు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా నయనానందకరంగా స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సంవత్సరంలో ఉన్న అన్ని ప్రధాన పండుగలన్నీ ఇక్కడ అత్యంత ఘనంగా జరుపుతారు. శ్రీ వెంకటాచల విభుడితో పాటుగా ఈ ప్రాంగణంలో కొలువుతీరి ఉన్న ఇతర దేవతలందరికీ కూడా పూజలు, సేవలు, కైంకర్యాలు నిత్యం వైభవంగా జరుగుతాయి. జ్యేష్ఠమాసంలో స్వామివారి ప్రతిష్టను పురస్కరించుకుని స్వామివారికి పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు శ్రీవారికి నయనానందకరంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతూ ఉంటుంది. ఉగాది పండుగ మొదలు సంవత్సరంలోని అన్ని పండుగలు, పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఈ స్వామి యొక్క విశేషం ఏంటంటే స్వామివారు ఈ జ్యేష్ఠ మాసంలో మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలు వారి ప్రతిష్ట జరిగింది. దీనివల్ల ఎలా ఉంటుందనంటే స్వామి అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చి కావాల్సిన కోరికలను తీర్చేవా కొంగు బంగారైన వంటి వాడు ఇక్కడ ఉన్న శ్రీనివాసుడు. వీరికి మొట్టమొదటిగా పొద్దున ప్రాతకాలంలో సుప్రభాత సేవ, ఆ విధంగానే పాలు నివేదన, ఆ విధంగానే నిన్న నివేదనతో మొదలయ్యి ఆ తర్వాత నిత్య ఆరాధన స్వామికి షోడశోపచారాలు సమర్పించి
ఆ విధంగా ఆరాధన సమర్పించిన తర్వాత వారి దగ్గర సహస్రనామార్చన జరుగుతుంది. ఆ తర్వాత నివేదన, ఆ విధంగానే గోష్ఠి చేసి ఆ తర్వాత వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారన్నమాట. ఆ విధంగా ఆ తర్వాత రాజభోగ నివేదన జరుగుతుందన్నమాట. ప్రతి శుక్రవారం స్వామికి ఇరువురికి అమ్మవార్లకు స్వామి కోరుకున్నాడు. అమ్మవార్లతో సహా స్వామికి నాకు నిత్య శుక్రవారం అభిషేకం జరగాలని ఇక్కడ అది విశేషం. విష్ణు కథా వేణుబలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వేణుబలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా ఆలయ దర్శన వేళలు. నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. హైదరాబాద్లోని ఇమ్లీబన్ బస్ స్టేషన్కు 6 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సిటీ బస్సులు, ఆటోలు, కార్లు వంటి స్థానిక రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. కలియుగంలో పిలిచినదే తడువుగా పలికే దైవం ఏడుకొండలవాడు. అడుగడుగున్న దండాలవాడిగా, ఆపద మొక్కులవాడిగా ఆయన లీలలు అనంతం, అపూర్వం. కోరి కొలిచిన భక్తులకు ఆ స్వామి కొంగు బంగారం. అందుకే నాగోల్ సమీపంలోని స్నేహపురిలో కొలువుతీరి ఉన్న ఆలయానికి భక్తులు నిరంతరాయంగా పోటెత్తుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమైన ఈ స్వామిని నిరంతరము భక్తితో సేవించుకుంటూ ఉంటారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.